తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని, దాడులకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జర్నలిస్టులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని సుద్దాల గ్రామంలో బీజేపీ కార్నర్ మీటింగ్ న్యూస్ కవరేజ్కి వెళ్లిన ఒక మీడియా ప్రతినిధిపై అధికార పార్టీ నేతలు చేసిన దాడిని పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు ఖండించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన తెలియజేశారు. దాడికి పాల్పడిన బీఆర్ఎస్ లీడర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. आवाज दो తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మీడియా అనేది ప్రధాన పాత్ర ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీడియా మీద మాత్రం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఉన్న తరుణంలో దాడులు జరగలే, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తరచూ ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇదే కోణంలో చెన్నూరులో జరిగిన B6 రిపోర్టర్పై దాడి జరిగిన టీఆర్ఎస్ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. జరిగినటువంటి మీడియా ప్రతినిధిపై జరిగినటువంటి దాడిని మేము పెద్దపల్లి జిల్లా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా తరఫున ఈ రోజు మేము తెలియజేయనిది ఏంటంటే, పెద్దపల్లి జిల్లాలో ఇదివరకు కూడా ఇలాంటి దాడులు జరిగినాయి. మరియు నిన్న జరిగినటువంటి మంచిర్యాల జిల్లాలో B6 రిపోర్టర్ అయినటువంటి వ్యక్తి పైన